ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా యొక్క మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి? మన జీవితంలో మరొక రోజును దేవుడు తన కృపతో అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవాతి దేవునికి మాత్రమే కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాల ధ్యానం కొరకై ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 90వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క వచనము దైవజనుడైన మోషే గారు చేసినటువంటి ప్రార్థన. ఈ కీర్తన పైన రాయబడి ఉంది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని. ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, ప్రభువా ఉదయమునే నీ కృప మాకు కావాలి. నీ కృపతో ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని తృప్తిపరుస్తావో అప్పుడు మా దినములన్నీ కూడా మేము సంతోషిస్తాము, ఉత్సహిస్తాము. కనుక నీ కృపను మాకు చూపించండి ప్రభు అని దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం మనందరం కూడా ఎవరికి వారం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, మనము ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవాన్ని కృప మాకు కావాలి అని మనం ఆయన్ని వేడుకోగలుగుతున్నామా? దేవుడు కనుక తన కృపను మనకు చూపితే, ఆయన కృపను మనం పొందుకుంటే, ఆయన కృపలో నుండి ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతామో. సమస్తము మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన శరీరంలో ఒక బలహీనతతో భయంకరమైనటువంటి కండ్ల వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బలహీనత నుండి నాకు విడుదల దయచేయమని. అప్పుడు దేవుడు అన్నాడు కదా, నా కృప నీకు చాలు అని. ఆయన కృప మన జీవితానికి సరిపోతుంది. ఆయన కృప మనలను బలపరుస్తుంది. బలహీనతలో మనకి శక్తినిచ్చేది ఆయన కృపే. శ్రమలో మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఆయన కృపే. ప్రతిరోజు కూడా పౌలు గారు అలాంటి భయంకరమైనటువంటి శ్రమల్లో సంతోషంగా ఆనందించండి ఆనందించండి అని చెప్పగలిగారు అని అంటే ఆయన కృపే దానికి కారణం. ఆయన కృపలోనే మనకు క్షమాపణ, మనకి రక్షణ, మనకి విమోచన, మనకి సంతోషం, సమాధానం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మన క్రియలతో మనం ఏదో సంపాదిస్తున్నాము అని చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ దేవుడు తన కృప ద్వారా, తన దయ ద్వారా మనకు చూపుతున్నారు అనేది మాత్రం వాస్తవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపలోనే మనం సమస్తము పొందగలము. ఆయన కృప మనకి జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా మనకి సరిపోతుంది. ఆయన కృప మనకి చాలు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అవును. అయితే మన ముందు నిలబడినటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఆయన కృపను మనం ఎలా పొందగలం? ఉట్టిగా దేవుడు మన పైన కృప చూపించేస్తారా? ఊరికే జాలి పడిపోతాడా? ఊరికే దయ చూపించేస్తాడా? అవును, ఆయన కృపామయుడే, కరుణామయుడే, దయామయుడే, జాలి చూపించేవాడే. అందరి ఎడల ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని పౌలు గారు తన పత్రికల్లో చెబుతూ ఉంటారు. ఆయన అందరికీ కృప చూపించగలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడే. కానీ కొందరు ఆయన చూపించే కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదయకాలం అన్ని వచనాలు మనం ధ్యానం చేయలేము కాబట్టి మనం చదవలేకపోతున్నాం. కానీ దేవుని కృపను నిరర్ధకం చేసుకోవద్దు అని, దేవుని కృపను వ్యర్థపరుచుకోవద్దు అని పౌలు గారు సంఘాలని ఎంతో బ్రతిమలాడి మరీ చెప్పారు. దేవుడు అందరి ఎడల కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా చాలామంది రోజున తమ క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవునికి కోపాన్ని కలిగించి ఆయన చూపినటువంటి కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు. ఆయన చూపిన కృపను నిరర్ధకం చేస్తూ ఉన్నారు, వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు, త్రోసివేసుకుంటూ ఉన్నారు. దేవుడు కృపతో ఇచ్చినటువంటి గొప్ప గొప్ప స్థానాలను కాళ్ళతన్నుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం మనందరం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? దేవుని పాదాలు పట్టుకొని నీ కృప నాకు చూపించండి ప్రభు అని దైవజనుడైనటువంటి మోషే గారి వల్ల మనం ప్రార్థించాలి. ఆయన కృపతో మనల్ని కనుక తృప్తిపరిస్తే,
ఆయన కృపను గనక మనం ఉదయమునే పొందుకోగలిగితే ఆ రోజంతా కూడా మనకి ఎంత సంతోషంగా గడుస్తుందో. ఈనాడు చూడండి, కొన్నిసార్లు మన రోజంతా చాలా క్లమ్జీగా గందరగోళంగా గడిచిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు ఇలా అనుకుంటారు, ఏమనంటే పొద్దున్నే లేచి నేను ఎవరి ముఖం చూశానో ఈరోజు అంతా కూడా నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదండి. సాధారణంగా కారణం ఏంటి అని అంటే, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి కూడా ప్రతి ఉదయాన్న దేవుని కృపను కనుక పొందుకోగలిగితే, ఆయన ముఖ దర్శనాన్ని ప్రతి ఉదయం చూడగలిగితే, ఆయన సన్నిధిని ప్రతి ఉదయం అనుభవించగలిగితే ఆ రోజంతా కూడా ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా జీవించగలరు. అందుకే మోషే గారు ఆయన్ని వేడుకుంటూ ఉన్నారు, ప్రభువా ఈ ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మా దినములన్నీ కూడా మేము ఉత్సహించగలుగుతాం, సంతోషంగా జీవించగలుగుతామని. ఇలాంటి ప్రార్థన మనందరం చేయాలి. దేవుని కృపను ఉదయాన్నే మనం ఎలా పొందగలమనంటే, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన బ్రతిమలాడడం ద్వారానే. అంతకు మించి మరొక మార్గం ఏముంటుంది చెప్పండి? మనం పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుని చూసినప్పటికీ కూడా ఉదయమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు. ఒక పేజ్ మనం యువతలకి తిప్పితే 88వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, కోరహు కుమారులు ఈ యొక్క కీర్తనలో అమూల్యమైన మాట చెబుతున్నారు. ఏమనంటే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోరహు కుమారులు ఏమంటున్నారండి? ఉదయమే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. దేవుని ఎదుర్కోవడానికి ప్రార్థనతో వెళ్తున్నారంట కోరహు కుమారులు. 63వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు అంటారు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినటువంటి భక్తులైనటువంటి వారు అనేకులు ఉదయకాలమే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళారు. దావీదు గారు 5వ కీర్తనలో కూడా చెబుతూ ఉంటారు, ఏమన్నానంటే, ఉదయాన్నే నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో కాచుకొని ఉంటాను ప్రభువా, నిన్ను ఎదుర్కోవడానికి వేచి ఉంటాను, నీ సన్నిధిలో కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి, ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొంటాను అని కోరహు కుమారులు కానివ్వండి, దైవజనుడైన మోషే గారు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వేకువజామునే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు, మొర్రపెట్టారు. ప్రతి ఉదయం దేవుడు తన కృపతో మనల్ని నింపాలి అంటే ప్రతి ఉదయం ప్రార్థనతో మన రోజు ప్రారంభించబడాలి. ఉదయకాలమే మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారినటువంటి దైవజనులు అనేకులు వేకువజామునే దేవుని సన్నిధిలో ప్రార్థన పోరాటం చేసినటువంటి వీరుల వలె ఉన్నారు. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడి గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఈరోజు ఆ దైవజనుడి పేరు పెట్టుకొని అనేక మంది గొప్ప గొప్ప సేవ చేస్తున్నటువంటి వారిని మనము చూడగలుగుతున్నాం. ఇంగ్లాండ్ దేశంలో ఒక బలమైనటువంటి ఉజ్జీవానికి కారకుడైనటువంటి జాన్ వెస్లీ అనేటువంటి ఆ దైవజనుడు తన బెడ్రూమ్లో ఒక చిన్న క్లాజెట్, ఒక చిన్న రూమ్ ఉండేదంట ఆయనకి. అది తన ప్రార్థన గదిగా ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయకాలము 2 గంటలు ఆ చిన్న గదిలోనికి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతూ, దేవుని సన్నిధి గడుపుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట. తన పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి పెట్టుకొని అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన వాక్యాన్ని వింటూ ఉండేవారు, ఆయన మాటను తీసుకుంటూ ఉండేవారు. ఆ ప్రార్థన శక్తే వారు అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి వారిని బలపరిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ ఉదయకాలం దేవా నీ కృప నాకు చూపించు, నీ కృప నాకు చాలు కదా అని ఆశించే మనము, ప్రతి ఉదయం నీ కృప మాకు కావాలయ్యా అని కోరుకునే మనము ప్రతి ఉదయం ప్రార్థన చేసేవారిగా కూడా ఉండాలి అనేది దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యము. ప్రియ సహోదరుడా, రోజంతా మనం సంతోషంగా ఆనందంగా గడపగలగాలి అనే ఆసక్తి మనలో ఉన్నట్లయితే ప్రతి ఉదయం దేవుని పాదాలు పట్టుకోవాలి అండి. కొన్ని సంవత్సరాల నుండి మేము మా మినిస్ట్రీ తరపున ప్రతిరోజు ఉదయకాలం 5 నుండి 6 గంటల వరకు జూమ్లో కొంతమంది మేము, మా సంఘ బిడ్డలు, అలాగే కొంతమంది ఆత్మీయులు కలిసి ఉదయకాలమే దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటాం. ప్రార్థన దేవుని కృపను పొందుకోవడానికి కారణమవుతుంది. ఆయన కృపాసనం దగ్గరికి కనుక మనం ఉదయకాలమే చేరి ప్రార్థన చేసుకోగలిగితే
దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. సంతోషిస్తూ మనం ఆనందంగా గడపగలుగుతాం. ఇలాంటి కృప మనందరము దేవుని పాదాల దగ్గర ప్రతి ఉదయం పొందుదాం గాక. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి మనందరం కూడా దేవుని కృపను పొందుదాము గాక. దేవుడు తన కృపతో మనల్ని అందరినీ తృప్తిపరచును గాక. ఈ రోజంతా కూడా మనం ఉత్సహించి సంతోషించులాగున దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం డాడీ. నీ పాదాల సన్నిధిలోనికి చేరి ఉదయకాలమే మొరపెడుతూ ఉన్నాం. దైవజనుడైన మోషే గారి వల్ల మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. అప్పుడు మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషించగలుగుతాం. దేవా, నీ కృప మాకు కావాలి, నీ కృప మాకు చాలు అని ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్నారో వారందరికీ కృప చూపమని బ్రతిమలాడుతున్నాను. దేవా, నీ కృపను ఎవరు తొలగించుకోకుండా, కృపలో ఎవరు కూడా వ్యర్థమైపోకుండా నీ కృపను కాపాడుకున్నట్లుగా, కృప వెంబడి కృప పొందునట్లుగా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ఉదయకాలం ప్రభువా, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని సమృద్ధిగా మీరు దయచేయమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాల్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.